డాక్టర్ పి. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తులు' తరువాయి భాగం. ఆ నవ్వు క్షణమాత్రమే, కానీ ఆ క్షణమాత్రమే ప్రకాశంలో అణువణువున కోటి విద్యుత్ మాధురులు ప్రసరించాయి. అంతవరకు అతనికి కళ్యాణి మునుమాపు చీకట్లో మసకమసకగా గోచరించిన స్త్రీమూర్తి. ఆమె నవ్వింది. ఆ నవ్వు ఫాల్గుణ మాసంలా విరిసింది, విద్యుల్లతలా మెరిసింది. ఆ విద్యుత్ కాంతిలో ప్రకాశానికి ఒక కొత్త కళ్యాణి కనిపించి సమ్మోహితుణ్ణి చేసింది. ఇరువురి మధ్య ఉన్న గోడలేవో లిప్తపాటులో కూలిపోయాయి, యవనికలు తొలగిపోయినాయి. కొత్త కళ్యాణి అతన్ని సమ్మోహితుణ్ణి చేసింది. గలగలా నవ్విన కళ్యాణి హఠాత్తుగా తన నవ్వుకి భయపడి తానే ఆగిపోయింది. ఆ కళ్ళలో మళ్ళీ శ్రావణ మేఘాలు. ప్రకాశం కళ్ళల్లోకి అప్రయత్నంగా ఆమె చూసింది. కంగారు పడింది. శ్రావణ మేఘాలు దట్టమయ్యాయి, వర్షించబోతున్నాయి. చూపు తిప్పేసుకుంది. కళ్యాణి అతని నోటి వెంట అప్రయత్నంగా వెలువడింది. వెంటనే నాలుగు ఖర్చుకొని, క్షమించండి, పొరపాటు అన్నాడు. ఏంటి పొరపాటు? పుస్తకం ఇవ్వడమా? చాచా, ఎంత మాట! కళ్యాణి అని పిలిచాను పొరపాటున. మీకు కోపం వచ్చిందేమోనని. ఏమీ రాలేదు, రాదు కూడా అనేసి మళ్ళీ భయంగా చూసింది. విద్యుత్ మాధురులు ప్రకాశం గుండెలో విజృంభించాయి. ఆ విజృంభణ ఇచ్చిన ధైర్యంతో, అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి, ఇక నుంచి కళ్యాణి అనే పిలుస్తాను, సరేనా అన్నాడు. ఆమె నవ్వుతూ సరేనన్నట్టుగా తల ఊపింది. కానీ ఒక్క షరతు మీద, నువ్వు కూడా ప్రకాశం అని పిలవాలి. సరే అన్నట్టుగా తల ఊపింది నవ్వుతూ ఆమె. అయితే విను, ఇవాళ నీ పుట్టినరోజు కాదు, కానీ అంతకన్నా విలువైన రోజు. ఏంటి వాళ్ళ ప్రత్యేకత? అలా అడిగితే చెప్పలేను, కానీ ఇవాళ మనిద్దరికీ మళ్ళీ పుట్టినరోజు. ఎందుకో నాకు అలా అనిపించింది. కొన్నింటికి కారణాలు అడిగితే చెప్పలేం. కొన్ని అనుభవాలకి కారణాలుండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయి అంటూ ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీద చెయ్యేసి, కళ్యాణి, ఇవాళ నిన్ను పోల్చుకోగలిగాను అన్నాడు. ఆమె తల వాల్చేసింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కళ్యాణి చెయ్యి వెనక్కి తీసుకోలేదు. క్షణంలో ఆమె చెయ్యి వదిలేశాడు ప్రకాశం. ఆ పుస్తకం జాగ్రత్తగా తీసుకెళ్ళి దాచు. నేను కూడా ఈ క్షణాలను పదిలంగా మనస్సులో దాచుకుంటాను. ఇంకా వెళ్ళి నిద్రపో, హాయిగా మంచి కలలు కంటూ నిద్రపో అన్నాడు. ఆమె గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ప్రకాశానికి నిద్ర పట్టలేదు. ఆమె నవ్వు అతని గుండెల్లో అదే పనిగా ప్రతిధ్వనించింది. ఏం జరిగింది తనకి? ఎవరి కళ్యాణి? ఆమె ఏం చేసింది తనని? ఆమె తన రూమ్లోకి వచ్చింది మొదలు కిందికి వెళ్ళేదాకా తాను ఆడిన మాటలలో ఏ ఒక్కటి ప్రయత్నపూర్వకంగా అన్నవి కావు. అసలు మాట్లాడింది తను తానే కాదు, ఇంకెవ్వరో ప్రకాశం. ఆ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కి పడ్డాడు. ఇంకెక్కడి ప్రకాశం? వెనకటి ప్రకాశం ఆమె నవ్వులో కొట్టుకొని పోయాడు. ఇప్పటి తను వేరు. ఈ ప్రకాశానికి కళ్యాణి ఒక్కతే ఈ జీవితానికి అర్థం. తను పుట్టింది అసలు ఆమెను వెతుక్కొని ఆమె సన్నిధానంలో శేష జీవితం గడపడం కోసమే. ప్రకాశానికి నిద్ర పట్టలేదు. గాలిలో తేలిపోయి మళ్ళీ భూమి మీద పడిపోయి అలా స్వర్గనరకాలు రెండూ ఏకకాలమందే అనుభవిస్తూ జాగారం చేశాడు. నిద్రపో అని కళ్యాణిని ప్రకాశం ఆజ్ఞాపించాడు, కానీ ఆ పని ఆమె చేత కాలేదు. వెళ్ళి పక్క మీద అచేతనంగా పడుకొని ఉంది. అలాగని ఆమె మేలుకొని లేదు. ఏదో తెలిసి తెలియని స్మృతి విస్మృతి సరిహద్దు తీరంలో కొట్టుమిట్టాడింది. మేలుకొనే ఉంది, ఏవేవో కలలు గంది. ఆ కలల్లోనే కన్నీళ్లు కార్చేసింది. 2-3 సార్లు గట్టిగా పలవరించింది కూడా. పక్క గదిలోంచి ఆ పలవరింపులు విన్న ఇందిర, ఏంటది కళ్యాణి అని అరచినట్టు కళ్యాణికి తెలియదు. ఒకానొక పారవస్యంలో అలాగే పక్క మీద అచేతనంగా పడి ఉంది. ఆమె లోపల నీలోత్పలాలు వికసించాయి. ఆమె గుండెల్లో కాశ్మీరు కుంకుమ తోటలు పండాయి. ఆ తోటల అంచుల మీద బాలభానుడు ఉదయించాడు. ఆమె భయపడింది. అలాగే రాత్రంతా జాగారం చేసింది. ఉదయం నిద్రలేచాక
కళ్యాణి, ప్రకాశం ఇరువురి మొహంలోనూ ఏం అలసట లేదు. కళ్ళల్లో కొత్త కాంతి మెరిపిస్తూ నిద్రలేచారు. సముద్రపు ఒడ్డునే నడుస్తున్న ప్రకాశం చీకటి పడిందని అకస్మాత్తుగా గ్రహించేసరికి చీకటి పడి అప్పటికప్పుడే 1:30 అయింది. రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. ఆగిపోయింది. చిరాకు వేసింది అతనికి. దిక్కుమాలిన వాచి ఈ మధ్య తెగ ఆగిపోతోంది. మరమ్మతు మీద ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాడు. లాభం లేదు. కొత్తది కొనుక్కోవాలనుకున్నాడు. కోరికలే గుర్రాలైతే తనలో తనే నవ్వుకున్నాడు. పంపవలసిన డబ్బు ఇంకా మేనమామ పంపనే లేదు. నెల నెల అదే తంతు. 2-3 ఎక్స్ప్రెస్ ఉత్తరాలు, ఒక టెలిగ్రాము ఇస్తే కానీ ఆయనకు వేడి పుట్టదు. పోనీ దయాధర్మ భిక్ష అనుకుందామా అంటే అదీ కాదాయే. తన డబ్బే తనకు పంపించడానికి ఇంత మెహర్బానీ, ఇంత ప్రాధేయపడడం. మనుష్యులు ఇలా ఎందుకుంటారో, ఎందుకలా ప్రవర్తిస్తారో అతనికి ఏం అర్థం కాలేదు. తనకి తనే అర్థం కానప్పుడు ఇతరులు ఎలా అర్థం అవుతారు? రోడ్డు మీద అపరిచితుడు కనపడి తెలిసినట్టు పలకరిస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందో తనను చూసి తనకి అంత ఆశ్చర్యం కలుగుతుంది అప్పుడప్పుడు. ఎవరు తను? అదే తెలియట్లేదు. పోల్చుకుందామంటే పూర్తి ఆకారం స్పష్టంగా తనకే కనబడడం లేదు. ఎక్కడో ఏదో వెళుతుంది. తను పూర్తి మనిషి కాదు, సగం మనిషి. తలుపులు లేని గది, చక్రాలు లేని బండి, సగం కట్టిన తర్వాత డబ్బులు లేక ఆపేసిన ఇల్లు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి తనకి. ఆ వెలితి ఎలా పూడుతుంది? రోజు రోజుకి ఆ వెలితి ఎక్కువ అవుతున్నదే కానీ తగ్గడం లేదు. అందరూ తనలాగే ఆలోచించి తనలాగే ఆశ్చర్యపోతారా? ఇందిర, కృష్ణమూర్తి, ఆనందరావు అందరూ ఒక్కసారి మనోవీధిలో మెరిశారు. కృష్ణమూర్తికే అతని జీవితం వడ్డించిన విస్తరి. మరి ఇందిర మాట ఏంటి? జీవితం అంటే అంత ధీమా ఎలా వచ్చింది ఆ అమ్మాయికి? ఆలోచించి చూసుకుంటే జీవితంలో ఏమీ లేని అమ్మాయికి సర్కస్లో ట్రెపీజ్ మీద ఫిట్లు చేసే అమ్మాయిలు జ్ఞాపకం వచ్చారు అతనికి. సరిగ్గా అలాంటిదే ఇందిర అనుకున్నాడు. ఏ ఘట్టంలోనైనా సరే అవలీలగా విలాసంగా ఎగిరి వచ్చే ఊతను అందుకొని హాయిగా మొగ్గ వేసి అవతలి గట్టుకు చేరుకుంటుంది. అందరూ చప్పట్లు కొడతారు. చెయ్యి చాటడంలో, నేర్పుగా పట్టడంలో ఒక్క అంగుళం కూడా వాసిరానివ్వదు. జీవితంలో ప్రతిదీ అంత సులువుగా చేసేయగలదు ఇందిర. కృష్ణమూర్తి సరాసరి తీర్థంలో పిల్లవాడి తంతు. జీవితం అతనికి ఒక ఎడతెగని తిరునాళ్ళ వలె కనబడుతుంది. జేబులో మస్తుగా డబ్బుంది. అతనికి ఏం కావాలి? తీర్థంలో కులాసాగా తిరుగుతూ రంగురంగుల గాలిబుడగలు కొని ఊదుకుంటున్నాడు. కావలసినంత వ్యవధి ఉంది. అన్నీ తీరిగ్గా చూడొచ్చు. రంగుల రాట్నం ఎక్కి తిరగచ్చు, సీతాకోక చిలకల్ని పలకరించవచ్చు. అసలు నేటి మానవ సమాజమే పెద్ద తీర్థంలాగా అనిపించింది ప్రకాశానికి. ఈ తీర్థంలో జీవితం తనకే అర్థం కాకుండా ఉంటే తనకొక దారి తప్పిన పిల్ల తారసిల్లింది. కళ్యాణి నిజంగా తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లలాగా కనపడుతుంది. క్రితం రాత్రి సంఘటన జ్ఞాపకం వచ్చింది అతనికి. ఒక్క నవ్వుతో కళ్యాణి తన హృదయంలో చోటు చేసేసుకుంది. ఈ పరిణామం తనని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆలోచనల బరువుతో భారంగా నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు ప్రకాశం. దీపతోరణాలు వెలిగిపోతున్నాయి. కిళ్ళి కొట్టులో గడియారం కేసి అప్రయత్నంగా చూశాడు. అప్పుడే 8 దాటింది. బాబోయ్ అనుకున్నాడు. ఇందిరకి కోపం వస్తుంది. ఇవాల్టి నుంచి అందరూ కలిసి భోజనం చేయడానికి ఏర్పాటు చేశాడు ఆనందరావు. ఎవరి భోజనం వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకుంటున్నా ఆ తినేదేదో అందరూ కలిసి కూర్చొని తింటే బాగుంటుందని ఆనందరావు సూచిస్తే, బాగుంది అలాగే చేసి తీరాలి ఇవాల్టి నుంచి అని ఆజ్ఞాపించింది ఇందిర. మొదటి రాత్రే ఆలస్యంగా వెళితే అపార్థాలు వస్తాయనుకొని గబగబా అడుగులేశాడు ప్రకాశం. ఇల్లు చేరేపటికి ఆనందరావు గారు ముందు గదిలో కూర్చొని ఒక్కడు పేకాడుకుంటున్నాడు. ఇందిర పేపర్ చదువుకుంటోంది. కళ్యాణి గదిలో దీపం లేదు. మేడం ఎట్లెక్కి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని కిందకొచ్చాడు ప్రకాశం. సారీ ఇందిర, కొంచెం ఆలస్యమైంది కదూ, భోజనం చేద్దామా అన్నాడు. చదువుతున్న పేపర్ గిరవాటు పెట్టి, అయితే పద వడ్డంలో సాయం చేద్దు కానీ, పేకాట చాలించి నువ్వు కూడా రానన్నా అంటూ వంటింట్లోకి దారి తీసింది. నలుగురికి వడ్డనలు చేసి పీట మీద కూర్చుంటూ, కళ్యాణిని మీ నాన్నగారిని రమ్మను అన్నాడు ప్రకాశం. ఇందిర అతని వైపు ఒక్కసారి ఆలోచనగా చూసి చిరునవ్వు నవ్వి, నాన్న
అని అరుచుకుంటూ వెళ్ళింది. ఇంతలో ఆనందరావు గారు వచ్చి విస్తరి ముందు కూర్చున్నారు. ఏంటో ఈ ఆసుపత్రి విశేషాలు, రోగాలన్నీ క్షేమమేనా అన్నాడు. అతని పలకరింపు ధోరణే అది. ప్రకాశం కొంటగా నవ్వి, రోగులంతా క్షేమంగానే ఉన్నారన్నాడు. ఆనందరావు విస్తరిని కొంచెం ముందుకు లాక్కుంటూ, ఆహా, రోగుల సంగతి నీకేం తెలుసు, నన్ను అడుగు చెప్తాను. వెనకటికి ఒకసారి ఏమైందంటే, మా డిప్టీ కలెక్టర్ శేషావతారం గారి అమ్మాయికి హఠాత్తుగా ఓ రాత్రి జలుబు చేసింది. నిలుచున్న పాటను డాక్టర్ని తీసుకురమ్మని నాకు కబురు చేశారు ఆయన అంటూ ఏదో కథ మొదలుపెట్టాడు. ప్రకాశం వినిపించుకోలేదు. కళ్యాణ్ ఇంకా రాలేదే? ఒంటరిగా గదిలో చీకట్లో ఏం చేస్తోంది? ఉదయం కాలేజీకి వెళ్ళబోయే ముందు ఎంతో సంతోషంగా ఉంది, హాయిగానే ఉంది. ఇలాంటిది తాను ఇంటికి చేరాక గదిలోంచి బయటికి రాలేదేమా అని కొంచెం ఆందోళన పడ్డాడు. ఒక్క క్షణంలో అతని ఆలోచన పరిపరి విధాల పోయింది. ఇంతలో ఇందిర దూకుడుగా వచ్చి విస్తరి ముందు కోపంగా చతికిలబడి, రాణిగారు ఎందుకో అలిగింది, భోజనానికి రమ్మంటే రానంది అంటూ ఎవరితోటో అన్నట్టుగా చిరాగ్గానే అన్నం కలుపుకోవడం మొదలెట్టింది. ఆనందరావు ధీమాగా, ఎంచేత రానంది, కారణం ఏమిటా అన్నాడు. తలనొప్పిగా ఉందిట. తలనొప్పి అయితే అన్నం తినడానికేం అంది ఇందిర. ప్రకాశం తిన్నగా కళ్యాణి గదిలోకి వెళ్ళాడు. లైట్ స్విచ్ వేశాడు. క్యాంప్ కాట్ మీద ఒక మూల ఓరగా పడుకుంది కళ్యాణి. దగ్గరగా వెళ్ళి, కళ్యాణి, ఎందుకు అలా పడుకున్నావు అన్నాడు. కళ్యాణి నెమ్మదిగా లేచి కూర్చొని, ఊరికే పడుకున్నాను, తలనొప్పిగా ఉందండి. ఉత్త తలనొప్పికే అలా పడుకో నువ్వు, ఇంకేదో కారణం ఉంది, చెప్పవా అన్నాడు. కళ్యాణి మాట్లాడలేదు. కళ్యాణి, చెప్పవా? ఏం లేదు ప్రకాశం, మధ్యాహ్నం నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అప్పటి నుంచి మనస్సు బాగోలేదు. కాసేపు నన్ను వదిలి ఒంటరిగా పడుకోవాలనుంది, ఎవ్వరితోటి మాట్లాడే పరిస్థితిలో లేని ఇప్పుడని. ప్రకాశం ఆమె చేయి పట్టుకొని, వీల్లేదు, ముందు భోజనానికి రా, నాన్నగారు ఏం రాశారో తర్వాత చెప్దు కానీ దీనికే ఇంత బెంగపడిపోకూడదు పదా అంటూ బలవంతంగా ఆమెను భోజనానికి తీసుకొచ్చాడు. ఆమె అయిష్టంగానే అతని వెంట నడిచింది. కళ్యాణి వెళ్ళి భోజనం చేసిందేం లేదు కానీ ఇందిర పిలిస్తే ఆమె వెళ్ళకపోవడం, ప్రకాశం పిలిస్తే వెళ్ళడం ఇందిరలో దుమారం లేపింది. భోజనం చేసినంతసేపు కళ్యాణిని దెప్పి పొడిచింది. ప్రకాశం, నువ్వింత మంచివాడివి ఎప్పుడు అయిపోయినావు? ఈ సంగతి తెలిస్తే నిన్నే ముందు పంపించేదాన్నే అంది. కళ్యాణి చారు అన్నం తిని చేయి కడుక్కోబోతుంటే, అదేంటి, కాస్త పెరుగు వడ్డించబోయి, నువ్వు వడ్డిస్తే తింటుందిలే అన్నది ఇందిర. ప్రకాశం అన్నిటికీ ఊరుకున్నాడు. కళ్యాణి కన్నెత్తలేదు. ఆనందరావు పేపర్ చదువుకుంటూ ఈ విషయాలు తెలియనట్లే భోజనం ముగించాడు. ప్రకాశం లేవక మునిపే కళ్యాణి వెళ్ళిపోతుంటే, అదేంటి, అతను అన్నం కాస్త తినేదాకా ఆగబోయి, లేకపోతే అతనికి సహించదు అంది ఇందిర వికటంగా నవ్వి. ప్రకాశానికి సహనం తగ్గింది. చాలే ఇందిర, ఎప్పుడు నీకు వెట్టకారమే, సమయం సందర్భం ఉండక్కర్లేదు అని కంచంలో నీళ్లు పోసి లేచి దూకుడుగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె తెల్లబోయి అతను వెళ్తున్న వైపు చూసి అంతలోనే ఆనందరావు వైపు తిరిగి, చూసావా నాన్న, అంతేలే అన్నట్టుగా ఆనందరావు కూతురు వైపు చూశాడు. ప్రకాశం ఇందిర సూటిపోటి మాటలకు లోపల చిక్టపటలాడాడు. కళ్యాణి దుఃఖపడుతుందని తలుచుకొని ఏంటో మనసు విప్పి మాట్లాడదు అని బాధపడ్డాడు. వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తేనో అనుకున్నాడు. అమ్మో, ఇంకేమైనా ఉందా, ఇందిర మా ఇద్దరిని బతకనివ్వదు ఇంకా అనుకున్నాడు. ఇలా భయపడ్డంలో అర్థం లేదు. అవతల మనిషి బాధపడుతుంటే తనేం చేయలేకపోయినా కొంచెం అనునయించడానికి కూడా ఎందుకు సంకోచిస్తున్నాడు తను? ఇందిరను చూసి తను ఎందుకు భయపడాలి? నిజానికి ఆ అమ్మాయి నుంచి స్వేచ్ఛగా తనతోన తాను పోవడం ఎలాగో నేర్చుకోవాలి తన బోటి వాళ్ళు. అంతా ఆలోచించి కళ్యాణి దగ్గరికి వెళదామా అనుకున్నాడు ప్రకాశం. కాసేపు నన్ను వదిలేయి, ఒంటరిగా పడుకోవాలనుంది అన్న ఆమె మాటలు గుర్తుకొచ్చాయి. తను వెళ్ళినా ఆమె అంత ఇష్టపడకపోవచ్చు అనుకొని లైట్ ఆర్పేసి పడుకున్నాడు. అర్ధరాత్రి గడిచాక కానీ ప్రకాశానికి నిద్ర పట్టలేదు. తెల్లవార్లు కళ్యాణికి కునుకులేదు. తండ్రి తనకింతవరకు తెలియని ఎన్నో బాధాకరమైన విషయాలు రాశాడు. పైగా అతని ఆరోగ్యం క్షీణిస్తోందన్నాడు. నాన్న ఆరోగ్యం బాగలేదు, నాన్న మనస్సు బాగలేదు, నాన్న ఆర్థిక పరిస్థితులు బాగులేవు, నాన్నే తనకి సర్వస్వం, ఇంకా తనకేం బాగుంది కనుక? ఎందుకలా ఉన్నావు కళ్యాణి, చెప్పవా?
అని అన్న ప్రకాశం మాటలు వినిపించాయి. ప్రకాశానికి ఎంత జాలిగుండె. తన బాధను చూసి అతనికి ఎందుకు ఇంత సానుభూతి? అందరికీ అలానే ఉంటుందా? ఎందుకుంటుంది? సానుభూతి అనేది మనుషులకి సహజ గుణమే. అయితే ఇందిర అలా ఎందుకుంటుంది? ఇందిర ఎత్తి పొడుపు మాటలు కళ్యాణిని గుచ్చి గుచ్చి బాధించాయి. ఇన్నాళ్ళు ఇందిర చాలా సరదా మనిషి అనుకుంది, కానీ ఇంత ఈర్ష్య పెంచుకున్నదని అనుకోలేదే. ఈర్ష్య అనే తలపు వచ్చేసరికి కళ్యాణి భయంతో వణికిపోయింది. అమ్మో, అదే నిజమైతే ఇందిర ధాటికి నేను ఆగగలనా అనుకుంది. తెల్లవారుజామున కలత కలతగా చిన్న నిద్రపోయి ఎండెక్కాక లేచింది కళ్యాణి. తల భారంగా ఉంది. అద్దంలో చూసుకుంది. తన మొహం తనకే భయంకరంగా తోచింది. కనురెప్పలు వాచి బరువెక్కాయి. కాలేజీకి వెళ్ళాలనిపించలేదు. డిసెంబర్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. అసలే జబ్బుపడి నెల పైగా కాలేజీకి వెళ్ళలేదు. చదువు వెనకబడుతోందని భయపడింది. కళ్యాణి కాలేజీకి వెళ్ళనే లేదు. కాఫీ తాగి మళ్ళీ పడుకుంది. ఇందిర 10 గంటలకు ఆఫీస్కు వెళుతూ ఆమె పడుకొని ఉండడం చూసింది, కానీ పలకరించలేదు. ప్రకాశం ఉదయం ఆసుపత్రికి వెళ్ళిన వాడు ఏం తోచిందో కానీ 11 గంటలకే ఇంటికి వచ్చేసి కళ్యాణి గదిలోకి తొంగి చూశాడు. మంచం మీద అడ్డంగా పడుకొని ఉంది కళ్యాణి. కాలేజీకి వెళ్ళలేదు? లేదు అంటూ మంచం మీద లేచి కూర్చొని, ఇంత వేగంగా వచ్చేసామే? నీకోసమే. పొద్దుట నీ వాలకం చూసి నువ్వు ఇంట్లోనే ఉండి ఉంటావు అనుకున్నాను. మరి వార్డులో పని చేస్తే ఉంటుంది, చేయకపోతే ఉండదు. అదీగాక ఇవాళ మా బాస్ రాలేదు, క్లినిక్స్ లేవు. అన్నీ నీకోసమే కుదిరాయి కాబోలు. మన కోసమే అను. సరే కానీ నేను ఒక మాట అడుగుతాను, అంటావా? ఏంటది? తీరా అడిగితే నువ్వు కాదంటే? అననులే. మరేం లేదు, నువ్వెలాగూ కాలేజీ ఎగ్గొట్టావు, నేను రమారమి అంతే. ఎక్కడికైనా తిరిగొద్దాం, నీకు మనస్సుకి కొంచెం హాయిగా ఉంటుంది. ఇంత ఎండలోనా ఎక్కడికి పోగలం? ఏ వ్యాలీ గార్డెన్స్కో పోదాం. అలాంటప్పుడు అక్కడే హాయిగా ఉంటుంది. అమ్మో, అంత దూరమే అంది కళ్యాణి గుండె మీద చెయ్యి వేసుకొని. ఏ, ఎంతమందో పిక్నిక్ అని తిరగడానికి వెళుతూనే ఉంటారు. మరీ అంత దూరమేం కాదు. ఇప్పుడు బయలుదేరితే 2 అయ్యే లోపల చేరిపోతాం. కాసేపు హాయిగా గడిపి 6ంటికి తిరిగి రావచ్చు. ఏం అన్నాడు. ఆమె కొంచెం సేపు ఏదో ఆలోచించి, ఇందిరకు తెలిస్తే అంది భయం భయంగా. నిన్నటి గొడవతో హడిరిపోయినట్టున్నావు. తెలిస్తే నీకేం? అవునను అన్నాడు ప్రకాశం ధీమాగా. ప్రకాశం ఇంత నిబ్బరం ఎప్పుడు నేర్చుకున్నాడా అనుకుంది కళ్యాణి. ఆమె సరే అనడంతో ఎక్కడ లేని బలం వచ్చింది ప్రకాశానికి. మేడ మీదకి ఒక్క ఉరుకున వెళ్ళి బట్టలు మార్చుకొని నీట్గా తయారై వచ్చాడు. కళ్యాణి కూడా సిద్ధమైంది. దారిలో పలహారాలు కొనుక్కొని ఇద్దరు వ్యాలీ గార్డెన్స్కు బయలుదేరారు. పడవలో ప్రయాణం అది వరకు ఆమె ఎన్నడూ ఎరగదు. అదే మొదటిసారి. యువతలి గట్టు నుంచి అవతలి గట్టుకు చేరడానికి అంతా కలిపి 15 నిమిషాలు పడుతుంది. ఆ 15 నిమిషాలు ఆమెకు ఎంతో హాయి అనిపించింది. ఈ పడవ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనుకుంది. హోరుమని వీచే గాలి, దూరం నుంచి కనబడే హార్బరు, రంగురంగుల స్టీమర్లు నీళ్ల మీద రంగులు పులుముతుంటే, స్టీమర్ గొట్టాల నుంచి పొగలు లేచి ఆకాశంలో వలయాలు తిరుగుతుంటే ఆమె దృష్టికి ప్రతిదీ మనోహరంగా కనబడింది. సముద్రంలోనికి చొచ్చుకున్న ఏరాడ కొండరాళ్ళు కెరటాల ఎడతెగని తాకిడికి నలుపెక్కి ఎండలో తళతళ మెరుస్తున్నాయి. ఆ క్షణంలో తనను తాను మరిచిపోయింది కళ్యాణి. పడవ తోట ఒడ్డుతో చేరడం గమనించలేదు. వచ్చేసాం ఇంకలే అని ప్రకాశం హెచ్చరించేసరికి ఉలిక్కిపడి పడవలోంచి ఒడ్డు మీదకి ఒక్క ఉరుకు ఉరికింది. ఇద్దరూ పక్కపక్కగానే ఒడ్డు మీద నడక సాగించారు. కంటికి ఇంపుగా కనబడే గులకరాళ్ళనేరి చేతి రుమాల్లో మూట కడుతోంది కళ్యాణి. గులకరాళ్ళు ఏరి ప్రయోజనం ఏంటి కళ్యాణి? చూడడానికి ఎంత బాగున్నా గులకరాయి గులకరాయే, గుడ్డిగవ్వ చేయదు అని వ్యాఖ్యానించాడు ప్రకాశం. మనం ఏరుకునే ప్రతి వస్తువు ప్రయోజనం చూసి ఏరుకుంటామా? తిరుగు ప్రశ్న వేసింది కళ్యాణి. మరి దేన్ని చూసి? ప్రయోజనాలు లెక్క చేసుకుని ఆ పైన మమతలు పెంచుకోం, అవి ఏర్పడతాయి అంతే. ఓహో అన్నాడు ప్రకాశం గోముగా ఆమె వైపు చూస్తూ. ఇక్కడికి ఆపుదాం.